కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న కలహాలు అర్థం కాక హరీష్ రావు ఆయనకు తోచింది మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ గోశాలలో కోడెల మరణంపైన మాట్లాడే నైతిక అర్హత హరీష్ రావుకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. కోడెముక్కు అనేది భక్తుల విశ్వాసం, నమ్మకానికి సంబంధించిందన్న ఆయన వేములవాడ గోశాల దుస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు మీ ఐఎంలో మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదం పొందించలేరు. ఈరోజు మీరు వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ తీసుకొని శృంగేరి పీఠానికి 4 మార్లు వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి ఈరోజు టెండర్ను పిలువబడే పరిస్థితులలో గోశాలను ఈరోజు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ దగ్గరే ఎనకపల్లి దగ్గర ఓ గోశాలను నిర్మాణం చేయడం కోసం మా ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ప్రయత్నం. అంతేకాదు ఇటీవల నేను 4-5 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వేములవాడ సన్నిధిలో గోశాలకు సువిశాలమైనటువంటి స్థలాన్ని చూడండి, చక్కటి గోశాల నిర్మాణం తీసుకుందాం అని చెప్పేటువంటి సందర్భం. మేము గోశాల ఉన్నటువంటి గోలకు పచ్చిగడ్డి వేసేటువంటి సందర్భంతో పాటు ఇతరత్ర వాటికి జబ్బులు వచ్చి మరణిస్తే ఒక బాధపడుతూ ఇతరత్ర ఇంకా జరగకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దీన్ని కూడా భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని, కోడలు మరణించినటువంటి దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం. ఈరోజు మీ పరిపాలన అరిష్టం జరిగి మీ 10 సంవత్సరాల దయ్యపు పరిపాలన, ఆ 10 ఏళ్ళు మీ దయ్యపు పరిపాలన అరిష్టం జరిగి అది ఇంకా మా వేములవాడను తెలంగాణను